వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మము గూఢము అయినది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు. అది సద్గురవే నమః. ఆత్మజ్ఞానం అనేది చాలా అంటే చాలా సూక్ష్మమైనది. అది 1,000,000 పేజీలున్న పుస్తకం చదివేస్తే వచ్చేది కాదమ్మా. ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగినటువంటి పరమ గురువులు జీవితంలో దొరకటం చాలా అదృష్టం అన్నమాట. మనం గురుగీత చెప్పుకోవటంలా గురుగీతలో ఎవరు ఎలాంటి గురువుల్ని మనం అనుసరించాలి అనేటువంటి అంశం రీత్యా ఎన్ని విలువైన అంశాలు తెలుస్తున్నాయి. ఎవరిని అనుసరించాలి అనే కాదు, ఎవరిని అనుసరించకూడదు, ఎవరిని అసలు సంపూర్తిగా నియంత్రించేసేయాలి అని కూడా మనం చెప్పుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. మనం చెప్పుకోవాలి. అది పార్వతీ పరమేశ్వర సంవాదం అన్నమాట గురుగీత అంటే. అట్లా ఆత్మజ్ఞానం అనేది ఏదో పుస్తక దీంతోనో పుస్తక పాండిత్యంతోనో అట్లా వచ్చేది కాదది. ఆత్మజ్ఞానం అనేది పరమ గురువులు ఎవరికి వాళ్ళకే లోపల నుంచి ఒక నిగూఢ బోధ, అది మనకే కలిగేటట్లుగా, మనకి మనమే తెలుసుకునేటట్లుగా, మనకి తెలియకుండానే మనం అసలు ఆ పంథాలో వెళ్ళిపోయేటట్లుగా మళ్ళీ మాట్లాడితే అట్లా అలాంటి పరమ గురువు మనకి జీవితంలో తటస్థపడాలి ఈ జన్మలో. ఎందుకంటే ఎవరైనా కూడా దానిని స్వశక్తిచే పొందలేరు. ఆత్మజ్ఞానం అనేది తన స్వశక్తితో ఎవరం కూడా పొందలేమమ్మా. కనుక ఎలాంటి గురువును అనుసరించాలి? ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి ఇంకొకరి గురువు, ఇంకొకరి అనగా గురు సహాయం మిక్కిలి అవసరం. మరి ఆత్మ సాక్షాత్కారాన్ని ఎవరు పొందలేదో ఎవరు పొందారో మనకెట్ట తెలిసేది అమ్మా అని అంటే, మనము చదువుకున్నటువంటి సద్గ్రంథాల రీత్యా ఏ లక్షణాలు అయితే మన జీవిత పయనంలో కొందరి వ్యక్తులలో మనకి తారసపడుతూ ఉంటాయో, ఆ లక్షణాల రీత్యా వీరు పరమగురుని యొక్క దృష్టిలో కలవారు, పరమగురుని ఆశ్రయించి తద్వారా పునీతులైన వారు అనేటువంటి అంశం మనం తెలుసుకుని అప్పుడు వారిని అనుసరిస్తూ ఉండాలి అన్నట్లుగా వారి సహాయాన్ని తీసుకోవాలి. అట్లా అని వాళ్ళని అనుసరిస్తూ ఉండటం నిరంతరం వాళ్ళకి ఫోన్లు, కాంటాక్ట్లు, మెసేజ్లు ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళని అనుసరించేస్తున్నట్టు కాదు. అట్టి వారు చేసేటువంటి బోధలలోని నిగూఢ అంశాలను గ్రహిస్తూ ఉండి గురుతత్వాన్ని బాగా అవగాహన చేసుకుని గురుతత్వాన్ని అమలు చేసుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకుంటూ జాగ్రత్తగా ప్రతి క్షణము కూడా జాగరూకులమై ఉండాలి. అలా ఉండి సత్వగుణాన్ని బాగా పెంపొందించుకుంటూ నిదానంగా అలా మన పంథాలో మనం ఉంటే క్రమంగా ఆత్మ దాని యొక్క ప్రకాశాన్ని
మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఆత్మ ప్రకాశం మనలో ప్రస్ఫుటమవుతోంది అని అనడానికి చిహ్నం మన వర్తనలో, మన ఆలోచనలోనే కొన్ని మార్పు చేర్పులు మనకి తెలియకుండానే వస్తాయమ్మా. అదే ఆత్మజ్ఞాన బోధ. అలా మనకి తెలియకుండానే మనలో అలాంటి సంకల్పం ఉండి మనకి మనం అలా అనుసరిస్తూ ఉంటే కనుక మనకి తెలియకుండానే మనం ఇంకొక మెట్టుకి చేరుకున్న వాళ్ళం. అతి సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమశః ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టుకి తీసుకొని పోతారు అలాంటి గురువులు అని చెప్పి అర్థం. ఏమ్మా, అందుకని గురువు గారి యొక్క ఆవశ్యకత అనేది తప్పనిసరిగా అవసరం. ఎలాంటి గురువుని అనుసరించాలి అనేది సద్గ్రంథాల పారాయణల రీత్యా, పార్వతీ పరమేశ్వర సంవాదమైనటువంటి గురుగీత రీత్యా, గొప్పవారి యొక్క ప్రబోధాల రీత్యా తెలుసుకుని అట్టి గురువునే మనం డైరెక్ట్ అనుసరిస్తూ ఉంటే బెటర్. మళ్ళీ తెలియక ఒకళ్ళని అనుసరించి మళ్ళీ కాదు కాదు ఇంకోళ్ళుట బాగా ఉంటారట, బాగా చెప్తారట అని అంటే చెప్పటం అందరూ చెప్తారమ్మా, చెప్పలేని వాళ్ళు ఎవరు? అందరూ చెప్పేవాళ్ళు ఎక్కువ మందే ఉంటారు, చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే ఆ బోధలలోని ఆంతర్యాన్ని మనం గ్రహించగలగాలి. ఆ బోధలలోని ఆంతర్యాన్ని బట్టించి కూడా వాళ్ళు పరమ గురువులా, నిజ గురువులా, లేక నిషిద్ధ గురువులా అనేది కూడా మనకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? సత్సాంగత్యం వలన, సద్గ్రంథ పారాయణల వలన అని. ఏమ్మా, తదుపరి అంశం భగవంతుని కటాక్షం. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును, వైరాగ్యమును కలుగచేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు. వేదములు అభ్యసించుట వలన గాని, మేధాశక్తి వలన గాని, పుస్తక జ్ఞానం వలన గాని ఆత్మానుభూతిని పొందలేరు. అది ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయును అని కఠోపనిషత్తు చెప్పుచున్నది. అది ఏమిటి అంటే భగవత్ కటాక్షం అనేది తప్పనిసరిగా ఉండాలి. భగవత్ కటాక్షం మిక్కిలిగా ఉన్నప్పుడే మనకి ఒక పరమ గురువు జీవితంలో దొరుకుతారు. ఈ యొక్క జన్మకి కొంతమంది దేవతారాధన ముందరస్తుగా దేవతారాధనలో విపరీతంగా ఆరాధనలో పునీతమైన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక పరమ గురువుని ఆశ్రయిస్తారమ్మా. అంటే ఏమైంది అక్కడ? ఆ యొక్క దైవ కృప గురువుని చూపించిందనమాట. ఇహ గురు మార్గంలోనికి వెళ్ళు నువ్వు అన్నట్లుగా. అట్లాగే ఇప్పుడు సద్గురు అయినా గాని, ఏ పరమ గురువు అయినా గాని తననే ఆరాధిస్తున్నప్పటికీ, తనే సర్వదేవతా స్వరూపుడు అయినప్పటికీ కూడా ఇతర దేవతారాధనలు వద్దు అని చెప్పారా? చెప్పలా. ఇలవేల్పులని చక్కగా ఆరాధించాలి అని చెప్పారు. మన యొక్క పూర్వీకులు ఏవైనా దేవతల రీత్యా మొక్కులు మర్చిపోతే ఆ మొక్కులు తీర్చుకోమని చెప్పి ఇప్పుడున్న వాళ్ళకి సూచించారు. తద్వారా కష్టాలు నివారించుకోవచ్చు అని చెప్పారు కదా. అట్లా ప్రతి క్షణము కూడా మనల్ని అన్ని విధాలా కూడా మనల్ని ఏమిటంటే సరిచేసుకుంటూ ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలోకి మనల్ని తెలియకుండానే మనల్ని పయనింపచేస్తూ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగిన వారే సద్గురు. ఆత్మజ్ఞానం అనేది ఇందాక చెప్పుకున్నట్లుగా ఓ పుస్తకంతోనో ఒక దీంతోనో ఏమిటి అంటే మేధాశక్తితోనో పుస్తక జ్ఞానంతోనో ఆత్మానుభూతి రాదు. వేదాలన్నీ అభ్యసించేస్తే వాళ్ళంతా ఆత్మజ్ఞానులు అనుకుంటే అవదమ్మా. ఆత్మజ్ఞానం అనేది వేరు. ఆత్మ ఎవరినైతే వరిస్తుందో వారే అట్టి జ్ఞానాన్ని పొందగలరు. ఆత్మ వరించాలి అనంటే ఇప్పుడు నిన్న కాదు నారాయణీయంలో చెప్పుకోవట్లా, మనందరం కూడా ఆ యొక్క పరమాత్మని నుంచి ఉద్భవించిన వాళ్ళమే అన్నట్లుగా మనం అనేక దశకాల్లో చెప్పుకున్నాం. అందుకనే ఆత్మ పరమాత్మ సంబంధంగా
అని కూడా చెప్పుకున్నాం. అది మనకి అవగతం అవ్వాలి, మనకు ఆ అనుభవం కలగాలి అనంటే మరి పరమాత్మని యొక్క కృప మనపై వర్షిస్తే ఆ ఆత్మ ప్రకాశం మనకి అగుపడుతుంది, తెలుసుకోగలుగుతాం. ఆత్మ ప్రకాశం తెలియాలి అంటే ఆత్మ మనల్ని వరించాలి. అది ఆ నాలోనే ఉండి నన్ను కాదంటుందా అంటే అవదక్కడ. మనలోనే ఉన్న ఆ ఆత్మని ఇవన్నీ కూడా తోడుకుని ఉన్నాయి కదా, శరీరం, తద్వారా మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఎన్నెన్నో గుణాలన్నీ కూడా మిళితమైనటువంటి శరీరం ఆ ఆత్మని తోడుక్కుని ఉన్నది అక్కడ. కాబట్టి మనమే దాని మీద ఆధారం తప్ప అది దాని మీద ఆధారం కాదుగా అమ్మా. అందుకని అట్లా మనకి ఆత్మ ప్రకాశం కనపడాలి, మనల్ని వరించాలి. ఆ ఆత్మ అంటే ఏం జరగాలి? పరమాత్మ కృప మనపై వర్షించాలి. పరమాత్మ కృప వర్షించాలంటే ఏం చేయాలి? ఒక గురువు గారి యొక్క సహాయం తీసుకోవాలి. ఆ గురు సహాయం ద్వారా ఆయన మనకి జ్ఞానామృతాన్ని అతి సులువుగా, సునాయాసంగా తన బోధల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా, చర్యల ద్వారా అతి సులువుగా మళ్ళీ వెళ్ళి అక్కడ బ్రహ్మజ్ఞానం అని హెడ్డింగ్ ఉన్న గ్రంథం ఉంటుంది, తెచ్చు చదివేసుకో అని చెప్పి చెబితే మనకేమైనా తెలుస్తుందా? తెలీదు. అసలు అంటే ఏమిటో తెలియదు మనకి. అప్పుడు ఎట్లా? ఉపనిషత్ సారాంశాన్ని సహితం అతి సునాయాసంగా మనం ఉన్న చోటునే ఆ యొక్క సారాంశం అంతా ఉన్నది అని గ్రహించగలిగేటట్లు చెయ్యగలవాడే పరమ గురువు. అర్థమైందా అమ్మా? అట్లా అలాంటి పరమ గురువుని మనం ఆశ్రయిస్తే అప్పుడు పరమాత్మ కృప వలన ఆ యొక్క ఆత్మ మనల్ని వరిస్తుంది. తద్వారా ఆత్మ సాక్షాత్కారం మనకి లభిస్తుంది అని చెప్పి, అట్టి వారికే ఆత్మ తన స్వరూపాన్ని తెలియచేస్తుంది అని ఉపనిషత్తు. ఏం ఉపనిషత్తు చెప్పిందిట? కఠోపనిషత్తు ఆ రీతిగా చెప్పిందిట. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా పెద్ద మనుష్యుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 ₹5 నోట్ల రూపముతో ఉన్నది, దయచేసి దానిని బయటకు తీయము అని. అది అంటే అతని దృష్టిలో బ్రహ్మం ఏమిటి? ఆ వచ్చినటువంటి వర్తకుడి దృష్టిలో బ్రహ్మం ఏమిటమ్మా? డబ్బు. అందుకని చూడండి ఆయన ఎలా చమత్కరించారు. నీ జేబులో బ్రహ్మం 50 ₹5 నోట్ల రూపంతో ఉన్నది అంటే 250 రూపాయలు ఉన్నాయి. సద్గురువు అప్పు కావాలి అని అడిగింది ఎంతమ్మా? 10 రూపాయలు. అయినా గాని అతనికి తీయటానికి కాల. ఇందాక చెప్పుకున్నాను చూడండి, పరమాత్మ కృప కలగాలి అంటే గురు సాంగత్యంలో కలగాలి అని చెప్పి. గురు సాంగత్యంలో ముఖ్యంగా మనం పెంపొందించుకోవాల్సినవి వివేక వైరాగ్యాలు, సత్వగుణం, ఇటువంటివన్నీ కూడా మనకి పెంపొందాలి. ఇంకా ఆయన చెప్పేటువంటి సూక్ష్మాంశాలన్నీ కూడా మనం అమలు చేస్తూ ఉంటే అప్పుడు మనకి అర్హత ఆత్మ సాక్షాత్కారానికి కలుగుతుంది అన్నట్లుగా అయ్యేటప్పటికీ ఉండండి. మళ్ళీ ఇక్కడ చెప్తా. అయితే ఆ పెద్ద మనిషి తన జేబులోంచి నోట్ల కట్టని బయటకు తీశాట. లెక్క పెట్టగా సరిగ్గా 25 ₹10 నోట్లు ఉండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి, ఇక్కడ మరి పొరపాటు రాశారంటారా? నీ జేబులో బ్రహ్మం 50 ₹5 నోట్ల రూపంతో ఉన్నది అని పైన చెప్పారు కదా, ఇక్కడేమో సరిగ్గా 25 ₹10 నోట్లు ఉండెను అతను జేబులోంచి బయటకు తీసేటప్పటికి అని చెప్పి అన్నారు. సరే, అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టను చుట్టి పెట్టుము. నీ పేరాశను, లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడు ఆ అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు
అది అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండం వంటిది. అది అసూయ, అహంభావము అను మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు, బ్రహ్మజ్ఞానము ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము కలవి అని. ఎక్కడ పేరాస కలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు అని. ఇవన్నీ కూడా మరి పరమ గురువు మనల్ని అలా సవరిస్తూ మన మానవ జీవితంలో ఇవన్నీ కూడా ఈ లౌకిక జీవితంలో ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఇలాంటి అంశాలను బోధిస్తూ మనల్ని సరిచేస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పరమాత్ముడి యొక్క దృష్టి మనపై ప్రసరించబడుతుంది. అంటే గురువు ఏం చేస్తున్నారు, మధ్యలో ఉండి మనకి ఆ రీతిగా పరమాత్మతో అనుసంధానం చేస్తున్నారు. అక్కడ ఆత్మ పరమాత్మ మధ్య అనుసంధానం చేస్తున్నారు. ఎవరు? పరమ గురువు. ఆ పరమ గురువు కూడా ఎటు పరమ గురువు అంటే ఏమిటి అర్థం? అవన్నీ కూడా ఏమిటంటే వాళ్ళు ముందరే అనుభవించిన వాళ్ళు, ఆ యోగ స్థితిలో ఉండి అనుభవించి పరిపక్వ దశ కంటే ఇంకా మాటలు చాలవు. ఆ దశలోకి వెళ్ళిన వాళ్లే మనకి చక్కగా బోధపరచగలరు. అదేమ్మా. అంతేగాని ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడో ఏవో పుస్తకాలను అవన్నీ చదివేసేయండి, అవకాశం ఉంటే పోనీ మీరు చదివి నాకు కూడా చెప్పండి అని అనేటువంటి వాళ్ళు కారమ్మా. పూర్తిగా ఈ జ్ఞాన దీనిలో నిష్ణాతులైన వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉన్న వాళ్ళు మనకి బోధించక ముందే వాళ్ళు ఒక పరిణతిని సాధించిన వాళ్లే పరమ గురువులు. అలాంటి వాళ్ళని మనం ఆశ్రయించాలి, అనుసరించాలి, వారి బోధలని మనం అవగాహనకి తెచ్చుకోవాలి అని. అర్థమైందా అమ్మా? ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి శాంతి గాని సంతుష్టి గాని దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందు ఏమాత్రము పేరాసయున్నచో సాధనలన్నీయు అనగా ఆధ్యాత్మిక ప్రయత్నములు అన్నీయు నిష్ప్రయోజనములు. అది మనస్సు ఎలా ఉండాలి, మన ఆలోచన సరళి ఎలా ఉండాలి, ఏ విషయానికి మనం ఎక్కువ తగులుకోవాలి, ఏ విషయం నుంచి మనం వెనక్కి మరలాలి, ఏ విషయం నందు ఎలా ఒక న్యూట్రల్ స్టేజ్ గా ఏ విషయాలకు ఉండాలి, మంచి వద్దు చెడు వద్దు అన్నట్టుగా మధ్య మార్గంగా ఏ విషయాలకు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనం బోధపరుచుకుని ఇలాంటి వీటిలన్నీ కూడా మనం అవలంబించుకుంటే అప్పుడు మన సాధనలన్నీ కూడా చక్కగా ప్రయోజనాన్ని ఇస్తాయి. లేదనుకో శాంతి గాని సంతృష్టి గాని లేక లోభత్వంతో పేరాశతో ఫలాపేక్షతోనూ మనం బాగా మగ్గిపోతూ ఉంటే నువ్వు ఇంకా ఎన్ని పూజలు పునస్కారాలు ఎన్నెన్ని రకాల బాగా కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఎన్నెన్నో ఇవి చేసేసినా ఏమిటి యూజు? ఏం లేదు. నీలో ముందర ఇవన్నీ కూడా చక్కగా మంచిగా గురు సూచన మేర మార్పు తెచ్చుకుంటే నువ్వు వెళ్ళి గుప్పెడు మెతుకులు అలా పెట్టొచ్చినా చాలు. సాయిరామ్. అదే నీకు గొప్ప ఫలాన్ని ఇస్తుంది అన్నట్లుగా. అంటే ఒక రకంగా తీసుకుంటే మనలో ఇవన్నీ కూడా ఈ చెప్పబడినటువంటి దుర్గుణాలవి కూడా ఎప్పుడైతే మన మనస్సు ఒక పరిణతికి వస్తుందో అప్పుడు నువ్వు చేసేటువంటి ఆధ్యాత్మిక కృషి స్వల్పమైనదైనా కూడా ఒక పర్వత ప్రమాణమంత ఫలితాన్ని ఇస్తుంది అనే సత్యం మనం గ్రహించుకోవాలి. అటాని బాగా డబ్బులున్నా కూడా ₹1 దానం ఇచ్చి మంచి మనస్సుగా చేసేసా పర్వత ప్రమాణం అంత దానం
అని అనుకోకూడదు, తప్పు అది. అక్కడ మళ్ళీ నీ శక్తి వంచన లేకుండా ఉండాలి. అలా చేసుకుంటే అది నీకు లోభత్వాన్ని సూచిస్తుంది కదా. ఏమిటో కదా అసలు. అందుకే అంటారేమో సద్గురువు, ఉమ్, మిక్కిలి సూక్ష్మమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అందుకని ఓహో మనం ఆ, మజ్జిగ చిలికినట్టు చిలకకుండా ఆయన ఏం చెబితే అది చేతనైనంత వరకు ఫాలో అయితే మంచిది కదా అమ్మా. అది ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడు, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాడి జ్ఞానమెందుకు పనికిరానిది. అది ఇందాక చెప్పుకున్నట్లుగా వేదాంగాలు అభ్యసించిన, అనేక పుస్తకాలు పఠించిన, గొప్ప మేధశక్తి ఉన్నా కూడా ఎవరికైతే ఈ యొక్క ఫలాపేక్ష రహితం కాలేకుండా ఉన్నారో, ఎవడికి విషయాల పట్ల విరక్తి లేదో అట్టి వాడి జ్ఞానం ఇహ ఎందుకు పనికిరానిది అని. ఆత్మ సాక్షాత్కారం పొందుటకు ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితిలో, ఎవరు ఇంద్రియ విషయములను గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరం. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లు అగును. అది మనస్సు పవిత్రం లేకుండా, అదే ఇందాక చెప్పుకోలే అట్లా మనస్సు పవిత్రంగా ఉండి చక్కగా ఏకాగ్రతగా ప్రశాంతంగా ఉంటే, శ్రీరామ అని అన్నావా అంటే ఒక్కొక్క అక్షరానికి బోల్డ్ అంత పుణ్యం వస్తుంది, కోటాను కోట్ల పుణ్యం వస్తుంది. అలా కాకుండా మనసంతా అలజడిగా ఉండి పట జపమాలను తిప్పేస్తూ, లేదనంటే పుస్తకాలన్నీ పట రాసేస్తూ, బుర్ర ఏమో ఎక్కడ రాత ఇక్కడ అన్నట్టుగా అట్లా ఉంటే ఫలితం వస్తుంది. భగవంతుడి నామానికి ఉన్నటువంటి మహత్యం అట్లాంటిదే, ఫలితం వస్తుంది. అయితే నువ్వు 3 కోట్లు రాసావనుకో, 3 నామాలు ఫలితం వస్తుంది. మనసు ఏకాగ్రంగా ఉండి నిశ్చలంగా ఉండి చక్కగా ఇందాక చెప్పుకున్నటువంటి అంశాల రీత్యా కూడా మనం అలా ఆ పయనంలో ఉంటే కనుక 3 సార్లు మనం అనుకున్నా వ్రాసినా కూడా 3 కోట్ల నామ ఫలితం వస్తుంది అన్నట్లుగా. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో వాడు దానినే తీసుకొనవలెను. అది నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికేది కావలసిన దానిని వారికి నేను ఇయ్యగలను, కానీ వానికి పుచ్చుకొను యోగ్యత లేదా ఉన్నదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని నేను ఎన్నడూ అసత్యములు పలుకను అన్నారు బాబా. మనము ఎవరు దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను అంటే, అమ్మా ఆధ్యాత్మిక మార్గాల్లో అక్కర్లేని ప్రయాసలు, అక్కర్లేని ఆడంబరాలు, అక్కర్లేని పోటీలు ముఖ్యంగా కూడా చాలా అనర్థదాయకాలమ్మా. మనం ఎంతవరకు చేయగలం, మనకి ఎంతవరకు అది మనకి ఉపకరిస్తుంది, మనం ఎంతవరకు అనుసరించగలం అన్నట్లుగా ప్రశాంతంగా ఉండి మనం ఏది చేయగలిగితే ఎంతవరకు. అయితే ఇప్పుడు నిద్ర, బద్ధకము, చంచల మనస్సు ఇవి ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఈ తనువు, ఈ శరీరం గురువు గారిది అనేటువంటి దృక్పథంతో మనము అలా మనస్సులో ఆలోచించుకుని మనం చేయగలిగినది, మనం అనుసరించగలిగినది ఆధ్యాత్మిక విషయాలు చేసుకోవాలి. అంతేగాని అసలు ఎంతవరకు మనం తీసుకోగలమో అంతవరకే మనం చేయాలి అన్నట్లుగా. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికి ఏది కావలసిన దానిని వారికి ఇయ్యగలను, కానీ ఇచ్చే ముందు
వారికి పుచ్చుకొనే యోగ్యత ఉందా లేదా అని చూసేదను అన్నారు. అవును, మరి మనము ఆయన దృష్టిలో యోగ్యత కలవారం అయితే తప్పనిసరిగా ఏది కావాలంటే అది ఇయ్యగలరు అన్నట్లుగా. ఏ నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని ఎన్నడూ అసత్యములు పలుకను అని. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుష్యునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందిన వారై వెడలిరి. అది మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా విందులో ఎలాగైతే పాల్గొంటారో అట్లా మసీదులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఈ పెద్ద మనుష్యునికి, అంటే ఈ వ్యాపారికి బ్రహ్మజ్ఞానం కావాలి అన్నటువంటి ఈ వ్యాపారికి చేసినటువంటి బోధ, సద్గురువు బోధ చేశారు కదా, మరి ఇవన్నీ పైన అంశాలు. అట్లా ఆ బోధ వీళ్ళందరూ విని అలా ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నారు అని. బాబా ఆశీర్వాదాలను పొందిన పిమ్మట అందరూ అచ్చట నుండి వెడలిరి. ఎలా వెళ్ళారుట? సంతోషముతో సంతుష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యం. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోనూ, గుహలలోనూ, ఆశ్రమములలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఎందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేవారు. బాబా 4-5 నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో ఎట్లు ప్రవర్తించవలేనో అది, ఇంకా అక్కడి నుంచి మనం చెప్పుకున్నది అది, ఎట్లు ప్రవర్తించవలేనో బోధించెడు వారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. సాయిరాం. ఏమిటి అంటే అసలు చూడండి, అనేక మంది సన్యాసులు ఇళ్ళు విడిచిపెట్టేసి సన్యాసం స్వీకరించేశామని చెప్పి అడవులలోను, గుహలలోను, ఆశ్రమాలలోను ఒంటరిగా ఉండి జన్మరాహిత్యం పొందాలి అంటే ఈ జనన మరణ వలయం నుండి తప్పించుకోవాలి, మోక్షాన్ని సంపాదించుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి ఇతరుల గురించి ఏమన్నా ఆలోచిస్తారా అమ్మా? అలాంటి వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకునే దిశగా వాళ్ళు వెళ్ళిపోయి సాధనలు చేసుకుంటున్నారు, పొందుతున్నారో లేదనేది అది మనకి తెలియదు, భగవంతుడికి తెలియాలి. అయితే మరి సాయిబాబా అలాంటి వారా? కాదు. ఆయనకు ఇల్లు లేదు, భార్య లేదు, సంతానం లేదు, బంధువులు లేరు. అయినా గాని ఎవ్వరూ లేకపోయినా సమాజంలోనే ఉన్నారు. అందరూ ఉండి వాళ్ళు వానప్రస్థాశ్రమం నుంచి వాళ్ళు అడవులకు వెళ్ళిపోయారు కొందరు. మరి ఈయన ఎవ్వరూ లేరు, అయినా సమాజంలో ఉన్నారు. భేదం అర్థమైందా నీకు? అట్లా ఎవ్వరూ లేకపోయినా కూడా సమాజంలో ఉండేవారు. ఎల్లప్పుడూ 4-5 ఇళ్లలో భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివారు. లౌకిక విషయములందు నిమగ్నమైనటువంటి జనులకు ఈ ప్రపంచంలో ఎలా ప్రవర్తించాలో బోధించేవారు. అది తను సమాజంలోనే ఉంటూ అందరి మధ్యన తిరుగుతూ ఈ లౌకిక జీవనంలో ఉన్నటువంటి మనకందరికీ కూడా ఎలా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, ఎలా మనల్ని మనం సంస్కరించుకోవాలి, ఉద్ధరించటం కాదు సంస్కరించుకోవాలి, అసలు ఈ ప్రపంచంలో వర్తిస్తూనే ప్రాపంచిక విషయాలకి తగులుకోకుండా ఎట్లా ఉండాలి,
అంటే వాటిలతో కనెక్ట్ అవ్వకుండా ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి, వాటిలతో కనెక్ట్ కాకూడదు. అదెలా అనే అంశం ఆ సద్గురువు చక్కగా బోధించెడు వారు అని. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడేవారు చాలా అరుదు. అవును, ఆత్మ సాక్షాత్కారం కలిగింది అంటే అమ్మాయ నా పర్పస్ అయింది అన్నట్లుగా ఉంటే మరి అది వాళ్ళకే ఉపకరిస్తుంది. అలా కాకుండా లోక కళ్యాణం కోసం, జనులను ఉద్ధరించడం కోసం అలా పాటుపడే వాళ్ళు చాలా అరుదు. అట్టి వారిలో శ్రీ సాయినాథుల వారు అగ్రగణ్యులు. అట్టి వారిలో ఒకరని కూడా చెప్పటల్లా, చూడు, అగ్రగణ్యులు. చూడండి, నాకు కొంచెం ఫ్లోలో అట్లా వస్తుందమ్మా, ఏమనుకోకండి. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వారు శ్రీ సాయిబాబా అని చెప్పి. కనుక హేమాడ్ పంత్ ఇట్లు చెప్పెను, ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశం ధన్యం. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియు ధన్యం. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. సాయిరామ్. ఇది శ్రీ సాయి సచ్చరిత్ర 16-17 అధ్యాయములు సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.